ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు, శుభములు. మీ అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యలోంచి నీకు శుభములు, ప్రభు నీకు తోడి ఉన్నాడు. లూకా రాసిన సువార్త 1:28 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు మనకు తోడుగా ఉంటే మనకు శుభములు కలుగుతాయి. అదేవిధంగా అనేకమైన దేవుడు మనకు తోడుగా ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. మొట్టమొదటిగా మనం శుభముల గురించి మనం చూసుకుంటాము. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు శుభములు అన్ని విషయంలో శుభములు కలుగుతాయి. అదేవిధంగా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొదలుకొని నీకు శుభములు కలుగును గాక, ఇది మొదలుకొని నీకు శుభములు అగును గాక, ఈ సంవత్సరం అంతా కూడా నీకు శుభములు కలుగును గాక, ఈ సంవత్సరం అంతా కూడా నీకు శుభములు అగును గాక. మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు శుభములు కలుగుతాయి. శుభములు మనతో వెంట వస్తాయి. మన నిశ్చయంగా శుభంతో నింపుతాడు. శుభములు మనపై ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ అడుగుపెట్టినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి శుభములే కలుగుతాయి, శుభములే మనకు వస్తాయి. మనము చూసినట్లయితే వివాహం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఉద్యోగం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు ఆ ప్రయత్నాన్ని నీకు విజయం చేకూరుస్తాడు. నీకు శుభములు కలుగును గాక. వివాహం విషయంలో నీకు శుభములు కలుగును గాక. ఉద్యోగం విషయంలో నీకు శుభములు కలుగును గాక. మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అన్ని విషయంలో శుభములు కలుగుతాయి. శుభములు మన వెంట వస్తాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు శుభములు కలుగుతాయని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 1:23 ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుని కృపను పొందుకున్న వారికి, దేవుడు పని చేయడానికి ఎన్నుకోబడిన వారికి ఆయన తోడుగా ఉంటాడని ఇక్కడ చూసుకుంటున్నాము. ఇక్కడ దేవుని కృపను పొందుకున్న వారికి, మరియా దేవుని కృపను పొందుకుంది కాబట్టి దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుని కృపను పొందుకుంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అదేవిధంగా దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల మనం ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ శుభములు కలుగుతాయి. శుభ వచనం మనకు ఉంటుంది, శుభములు దేవుళ్ళు మనకు ఉంటాయి, ఆశీర్వాదం మనకు ఉంటాయి. కాబట్టి దేవుని కృప పొందుకుంటే, దేవుని పనిచేయడానికి ఎన్నుకోబడితే అప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడండి. నిత్యము తోడుగా ఉంటాడు. యేసేపుకు తోడినట్లు మనకు తోడై ఉంటాడు. అబ్రహాముకు తోడినట్లు మనకు తోడుగా ఉంటాడు. మనకు తోడుగా ఉంటే మనకు లాభం ఏంటంటే మనకు శుభములు కలుగుతాయి, శుభములు ఆశీర్వాదాలు కలుగుతాయి, మేలు కలుగుతాయి, దీవెనలు కలుగుతాయి. మనకు ఎక్కడ ప్రయత్నం చేసినా మనకు దేవుడు సఫలపరుస్తాడు, దేవుడు విజయం చేకూరుస్తాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల మనకు అనేకమైన లాభాలు మనకున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా శుభములతో నింపుతాడు. ఈ నెలంతా కూడా దేవుడు శుభంతో నింపుతాడు. మన కుటుంబం అంతా కూడా శుభంతో నింపుతాడు. మనం చేసే ప్రయత్నంలో దేవుడు శుభంతో నింపుతాడు. మన ఉద్యోగంలో శుభంతో నింపుతాడు. మన ప్రయత్నంలో దేవుడు శుభంతో నింపుతాడు. మన పిల్లల చదువులో దేవుడు శుభంతో నింపుతాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అన్నీ కూడా శుభములే. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యము మా పాదముకు దీపం, మా జీవితంలో అయ్యా గొప్ప కార్యం చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.